హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 2000 సంవత్సరాలు బతికే చెట్టును చూసారా? ఒకవేళ చూడకపోతే మనం వెళ్ళే ప్లేస్లో అలాంటి ట్రీస్ చాలా ఉంటాయి. ఎంటైర్ ఫారెస్ట్ అలాంటి ట్రీలే ఉంటాయి. ఒక చెట్టు యొక్క టన్నల్ నుంచి ఒక కారు వెళ్ళే అంత వెడల్పైన చెట్టును చూసారా? అరౌండ్ 30 ఫీట్ వెడల్పు. అదేవిధంగా 300 పైన అడుగులు పెరిగే చెట్టును చూసారా? ఇవి చూడకపోతే మనము ఈరోజు ట్రిప్లో వాటిని మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మనము ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక టెంపుల్లో ఆగుదాం. ఇక్కడ రెడ్ ఫుడ్ ఫారెస్ట్ నేచర్కి తగ్గట్టుగా ఈ టెంపుల్ని డిజైన్ చేశారు. మనము వినాయకుడికి దర్శించుకొని స్టార్ట్ అవుదాం. ఈ రెడ్ వుడ్ ఫారెస్ట్ మధ్య ఈ టెంపుల్ని చూస్తుంటే చాలా సినిక్గా ఉంది. ఎంతసేపు అయినా సరే ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది. దీన్ని విజిట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఆ ఫారెస్ట్లోకి. ఇది అరౌండ్ 1 more hour డ్రైవ్ ఉంది ఇక్కడ. సో ఆ డ్రైవ్ చేసిన తర్వాత మనం ఆగాల్సిన ప్లేస్ వచ్చింది. ఇక్కడ చూడండి, మనం తప్ప ఎవ్వరు లేరు. మొత్తం ప్రశాంతంగా ఉంది ఎటు చూసినా కూడా. ఇది క్యాంపింగ్కి చాలా బెస్ట్ ప్లేసు. మనకు సమ్మర్లో అయితే అరౌండ్ 3-4 months ముందు బుక్ చేసుకుంటేనే మనకి ఇక్కడ స్లాట్స్ దొరుకుతాయి. మేము అరౌండ్ 3 families ట్రైల్ మీదకి వెళ్ళాము. అక్కడక్కడ కొంతమంది మాకు ఎదురొస్తూ ఉన్నారు ఫారెస్ట్లో. సో నేచర్ మధ్యలో ఇలాగా మనము మొబైల్ సిగ్నల్ లేకుండా కొద్దిసేపు ఇట్లాగా ట్రెక్కింగ్ చేస్తే ఇది చాలా స్ట్రెస్ బస్టరు. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోవాలి. చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఈ ట్రీస్ ఎంత ఉంటాయంటే ఒక 30 floor బిల్డింగ్ సైజ్ అంతవరకు ఉంటాయి. అంత పెద్దవి అనమాట. ఆ తర్వాత ఇక్కడ కొంతసేపు పిల్లలు కొంచెం బాగా స్పెండ్ చేశారు. ఓపెన్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ ఇలాంటివి ఆడారు. తర్వాత రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బుక్ చేసుకొని రావాలి. ఈ ప్లేస్ అన్నీ కూడా రిజర్వ్ అయితేనే మనం రావాలి. ఒక్కొక్కరి పేరు మీద అట్లా రిజర్వ్ చేసుకుంటారు. అవి కూడా ఎట్లా ఉంటాయంటే ఇట్లాగా ఒక్కొక్క స్పాట్లో ఇట్లా కొన్ని చైర్స్, బార్బీక్యూ ప్లేసు ఇలాంటివన్నీ పెట్టుంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి వచ్చి ఇలాగా ఫుడ్ అంతా చేసుకొని ఇక్కడ స్పెండ్ చేస్తారు ఇట్లా ఫ్యామిలీస్తో. మేము ఈసారి ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చాము. రైలు అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని అందరూ తెచ్చినవి షేర్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసాం. పిల్లలతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. మొబైల్ లేకపోతే చాలా చేయొచ్చు. మనకు రిలేషన్షిప్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. మీరు కూడా ఇలాగా నేచర్లోకి అట్లీస్ట్ వెళ్ళడానికి ప్రయత్నించండి. మాతో ఈ అడ్వెంచర్ ట్రిప్లో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అ లాట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.